హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మనం ఈ మధ్యన చాలా చూస్తున్నాం కదా, హైడ్రా ఫేషియల్ అని. అండ్ నేను ఒక హైడ్రా ఫేషియల్ బుక్ చేసుకున్నాను ఫ్రమ్ స్కిన్సీ అంటే అదేనండి, టూత్సీ ఉంది కదా, చాలా పాపులర్. ఇన్విజిలైనర్స్ పెడతారు, వాళ్ళదే స్కిన్సీ అని కూడా ఉంది. సో దాంట్లోనే నేను ఒక హైడ్రా ఫేషియల్ బుక్ చేసుకున్నాను. ఎలా బుక్ చేసుకున్నాను ఏంటి అన్నది డీటెయిల్గా నేను కొంచెంసేపు చెప్తా. ఇప్పుడు తను వచ్చారనమాట, థెరపిస్ట్. అందుకే నేను స్కిన్ నార్మల్గా మీకు చూపించడానికి అసలు నా ఫౌండేషన్ కానీ ఏం లేదు నా స్కిన్ మీద, నా లిప్స్టిక్, నా ఐబ్రోస్ ఏమీ లేవు. ఇట్స్ జస్ట్ నార్మల్ స్కిన్ అనమాట. ఎప్పుడో మార్నింగ్ 9 గంటలకు మాయిశ్చరైజర్ అప్లై చేశాను అంతే, దాని తర్వాత ఇంకేం లేదు. ఈ ఫేషియల్ ఇట్స్ నాట్ ఏ స్పాన్సర్ వీడియో, కంప్లీట్లీ నేను డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాను. అండ్ వాళ్ళు ఎంతవరకు క్లిప్స్ తీయడానికి ఎలా చేస్తా అంత తీస్తా, బట్ డీటెయిల్గా మాత్రం నేను మీతో షేర్ చేస్తాను. వర్తా కాదా అన్నీ మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఒకసారి బుక్ చేసుకున్న వెంటనే ఆ వెబ్సైట్లోని మనకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనకి ఏ థెరపిస్ట్ వస్తారు, ఎవరు వస్తారు, ఏంటి, ఏ టైంకి వస్తారు, ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్నవి వస్తాయి. వాళ్ళు పెద్ద మిషన్ని కూడా పట్టుకుని వస్తారనమాట. ఈ మిషన్ని ఒక అబ్బాయి పట్టుకుని వస్తారు, తను ఇక్కడ ఇన్స్టాల్ చేసి తను వెళ్ళిపోతాడు. అండ్ థెరపిస్ట్ అయితే అమ్మాయి. ఫీమేల్ బుక్ చేసుకున్నప్పుడు ఫీమేల్ మాత్రమే థెరపిస్ట్ వస్తారు, మేల్ బుక్ చేసుకుంటే మేల్ మాత్రమే వస్తారు. ఇది మన ఫస్ట్ స్టెప్ అనమాట. ఇట్స్ లైక్ ఏ వాక్యూమ్ క్లీనర్ సిస్టమ్ అనమాట. అందులో వాటర్ లాంటిది ఉంటుంది. మన స్కిన్లో ఉండే గంగ్ మొత్తాన్ని దాన్ని రిమూవ్ చేస్తుందంట. ఇలా ప్రెస్ చేయగానే ఒక రకమైన వాటర్ వచ్చి దాన్ని మనం స్కిన్లో ఉన్న డస్ట్ని, పొల్యూషన్ని మొత్తాన్ని తీస్తుందంట. థెరపిస్ట్ అయితే వెల్ నాలెడ్జ్ ఉన్న థెరపిస్ట్ అనమాట. తనకేం నేను వీడియో తీయలేదు, నేను నాకు మాత్రమే తీసుకున్నాను. యాజ్ మీకు అందరికీ తెలుసు, నేను ఎవరి పర్సనల్ స్పేస్ని టచ్ చేయను అనమాట. లైక్ చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎవరి విషయంలో అయినా వాళ్ళకి ఇష్టం అంటే తప్ప నేను అవన్నీ అడుగును. సో అది ఆ విషయం పక్కన పెట్టేస్తే, అది ఫోర్ హెడ్ నుంచి మన స్కిన్ వరకు మొత్తాన్ని చేస్తారు. మెయిన్లీ ఇది చేస్తున్నప్పుడు బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఇవన్నీ బాగా బయటకు వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఒక రకమైన జెల్ లాంటిది ఏదో అప్లై చేశారు. మనము ఆ వ్యాక్యూమ్ది చేసాం కదా, దాని తర్వాత మన స్కిన్ని కామ్ చేయడానికి. దాని తర్వాత ఈ రోలర్ లాంటిది ఒకటి ఉంది. దీంతో మనకి రోల్ చేసినప్పుడు ఓహో సూపర్ కామింగ్గా అనిపిస్తుంది. ఇదేం బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మంచిగా చేస్తుంది అనమాట. ఫస్ట్ దానికే మీరు ఒక చిన్న రిజల్ట్ అన్నది చూడడం స్టార్ట్ చేశారు, మీ స్కిన్ ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ తన స్కిన్ చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఎక్స్ట్రా పిగ్మెంటేషన్ అలాంటివి ఏం లేవు. సో హైడ్రా ఫేషియల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనకి అక్కడ వెబ్సైట్లో చాలా రకాల ఫేషియల్స్ అన్నవి ఉన్నాయి. మన స్కిన్ టైప్కి బట్టి అక్కడ గ్లో ఫేషియల్ అని ఇది అని చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి ఒక 4 to 5 సెషన్స్ తీసుకుంటే మన స్కిన్లోని చాలా డిఫరెన్స్ వస్తుంది అని చెప్పారు. నాకు కూడా అది కరెక్టే అనిపించింది. దాని తర్వాత ఇది ఇంకొక స్టెప్ అనమాట, ఒక క్లీనింగ్ లాంటిది ఏదో చేస్తున్నారు. సో ఇది అలాగ ఒక 5-6 టైమ్స్ చేయించుకుంటే మనకి చాలా బాగుంటుంది. మంత్కి ఒకసారి చేస్తారంట. తర్వాత వచ్చేసి మనకి ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత కళ్ళుకి సెన్సిటివ్ ఏరియాల దగ్గర వాజ్లైన్ లాంటిది క్రీమ్ అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి పీల్ వేస్తారనమాట. పీల్ తను 100 టైమ్స్ వార్న్ చేశారు. ఇది కొంచెం మండుతుంది జాగ్రత్త అనేసి. చాలామందికి చాలా ఎక్కువ మండుతుంది అంట, చాలా ఎక్కువ మండదు, కొంచెం మండుతుంది అనమాట. ఒక్కసారి మమ్మీ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి చిన్న చిన్న మంటలు అసలు మనకి ఏమనే అనిపించవు. లైక్ మనం అంత గ్రో అయిపోతాం అనమాట. నాకైతే ఈ రోజుల్లో ఏం అనిపించట్లేదు ఇంకా. సో తను కొంచెం భయపడుతున్నారు, మీకు ఎక్కువ మండితే నాకు చెప్పండి అనేసి. ఆల్రెడీ ప్యాచ్ టెస్ట్ కూడా చేశారు. అండ్ నా స్కిన్ ఏమంత సెన్సిటివ్ కూడా కాదు, ఇలా ఏదైనా అప్లై చేయగానే మండిపోయి భయం వేస్తే అంత. తను కళ్ళు మూసుకొని కళ్ళు ఎందుకు తీస్తున్నారు అంటున్నారు అనమాట. లైక్ ఒకసారి కెమెరా అసలు రికార్డ్ అవుతుందా లేదా అని తీస్తున్నా. ఓన్లీ యూట్యూబర్స్ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. తర్వాత అది కొన్ని సెకండ్స్ తర్వాత ఒక స్ప్రే చేశారు. పీల్ వేసినప్పుడు మండలేదు, కానీ తర్వాత ఇదేదో స్ప్రే వేసినప్పుడు మస్తు మండింది అనమాట. లైక్ అంటే అన్బేరబుల్ కాదు, ఒక చిన్న బర్నింగ్ సెన్సేషన్. తను చెప్పిన స్టెప్స్ ఏంటి అంటే, దీని తర్వాత మన స్కిన్ చాలా బాగుంటుంది. అండ్ సన్ స్క్రీన్ గ్యారంటీగా అప్లై చేయాలి 2 days వరకు అంటే అట్లీస్ట్ 2 days వరకు సోప్ లాంటివి పెట్టకూడదు. మన స్కిన్కి ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. అంటే మన స్కిన్ పీల్ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ అయిన టైంలో మనం ఎండలో అలా తిరిగామంటే మాత్రం అది ఇంకా ఎక్కువ పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ అవుతాయి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మంచిగా SPF ఉన్న సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఎండలో కొంచెం తక్కువ వెళ్తూ ఉండాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడైనా బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఉంటే అవన్నీ ఆవిడ రిమూవ్ చేస్తున్నారు.
దాని తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి షీట్ మాస్క్ అనమాట. మనం ఇప్పుడు పీల్ ఇవన్నీ అప్లై చేసాం కదా, ఆ స్కిన్ మొత్తాన్ని మనం కామ్ చేయాలంటే గ్యారంటీగా షీట్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. షీట్ మాస్క్ నార్మల్ టైంలో కూడా మీరు గట్టిగా ఇంట్లో, నాకు ఈ మధ్యన నార్మల్ రెగ్యులర్ ఫేషియల్స్ ఉన్నాయి కదా అవి అస్సలు సూట్ అవ్వట్లేదు. అవి నేను ఎప్పుడు చేసుకున్నప్పుడు కూడా తిరిగి నెక్స్ట్ డేకి చాలా పింపుల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ బెటర్ అని నా ఫీలింగ్. సేమ్ డబ్బులకే కదా ఇది, అవి కూడా ఈ రోజుల్లో ఏం తక్కువ రేట్లు లేవు, మస్తు రేట్లు ఉంటున్నాయి అన్నీ. సో ఇవైతే ఇంకొంచెం బాగుంటాయని నా ఫీలింగ్. ఒక 15 to 20 minutes తర్వాత షీట్ మాస్క్ తీసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట. హాయ్ అండి, ఆయన చూసారు కదా ఫేషియల్ ఎలా చేయించుకున్నాను ఏంటి అనేది. ఇది అరౌండ్ ఒక గంట పట్టింది, గంట పావు అలా పట్టింది అనమాట. అండ్ స్కిన్సీలో నాకు ఈ ఫేషియల్ పడింది 2000 రూపీస్. హైడ్రా ఫేషియల్ అనమాట. హైడ్రా ఫేషియల్ ఈ మధ్యన చాలా చాలా పాపులర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే నా స్కిన్ చాలా బాగా అయింది అనమాట. నాకు చాలా డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. లైక్ నాకు తెలుస్తుంది, మిగిలిన వాళ్ళు తెలుస్తుందో లేదో నాకు తెలీదు. మా ఆయన్ని మా మమ్మీని అందరినీ అడిగి అసలు ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అని చెప్పేస్తున్నారు. బట్ నాకైతే నా స్కిన్ కొంచెం ఎక్కువ సాఫ్ట్ అయినట్టు, ఎక్కువ క్లీన్ అయినట్టు, ఎక్కువ కొంచెం హెల్దీ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక కోల్డ్ క్రీమ్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మమా ఎర్త్ హనీ మలై నరిషింగ్ కోల్డ్ క్రీమ్ విత్ హనీ అండ్ మలై. ఈ కోల్డ్ క్రీమ్ లోని హనీ ఉంటుంది, మలై ఉంటుంది. అండ్ సూపర్ 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 మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్ అనమాట. ఈ వింటర్ సీజన్ లో కోల్డ్ క్రీమ్స్ చాలా హెల్ప్ అవుతాయి. మన కుటికల్స్ కి రాసుకోవడానికి, మన పాదాలకి రాసుకోవడానికి, లైక్ ఇంకా ఇక్కడ ఈ ఏమంటారు దీన్ని చేతి ముడుకులకి రాసుకోవడానికి, కాలు ముడుకులకి, ఎక్కడ మీ చర్మం పగిలిపోతుంది, మీ చర్మానికి ఎక్స్ట్రా మాయిశ్చర్ కావాలి అనుకుంటారో అక్కడ ఇది అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ థిక్ క్రీమ్ అనమాట. థిక్గా ఉండడం వల్ల ఏంటి అంటే అది మనకి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ ఇది క్విక్ అబ్జార్బ్ కూడా అయిపోతుంది. నార్మల్లీ క్విక్గా ఉన్నవి అంత తొందరగా అబ్జార్బ్ అవ్వవు, టేక్స్ టైం. బట్ ఇదేంటి అంటే చాలా తొందరగా అబ్జార్బ్ కూడా అయిపోద్ది. మీ స్కిన్ సూపర్ నరిషింగ్గా కూడా చేస్తుంది. పాదాలు పగుళ్ళు ఉన్న వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇది రాకముందు నా పాదాల్లో కొంచెం పగుళ్ళు ఉండేవి. ఇది ఎవ్రీడే నేను ఫుల్గా మంచి ఫుల్ లేయర్ ఆఫ్ కోటింగ్ అప్లై చేసుకుని మంచిగా సాక్స్లు వేసుకొని పడుకుంటాను. నమ్మ ఈ పాదాలు బస్ పర్ఫెక్ట్ అనమాట. నేనే కాకుండా మా డాడీకి కూడా రాస్తూ ఉంటాను. అండ్ మీ అందరికీ తెలుసు మమా ఎర్త్ ఈజ్ అ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేస్తారో అంతగానే ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా మమా ఎర్త్ లో నాకు కూపెన్ కోడ్ ఉంది కదండి, శిరీష 2022 అన్న కూపెన్ కోడ్. ఇది మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ మీద కాదు, అన్ని ప్రోడక్ట్స్ మీద అనమాట. అండ్ మమా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, ఇలా అన్ని జగాల్లో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నది అవైలబుల్గా ఉంటాయి. నాకు ఓపెన్ కోడ్ అన్నది ఈ శిరీష 2022 అన్నది మమా ఎర్త్ వెబ్సైట్లో అండ్ మమా ఎర్త్ యాప్లో ఈ రెండిట్లోనే పనిచేస్తుంది అనమాట. సో అది దీని గురించి హనీ మలై కోల్డ్ క్రీమ్ గురించి. అండ్ అది అయిపోయిన తర్వాత మనం ఆ ఫేషియల్ గురించి వచ్చేద్దాం. ఫేషియల్ నేను ఎలా బుక్ చేసుకున్నాను అంటే skinssi వెబ్సైట్లోకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాను. అక్కడ బుక్ చేసిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను కాబట్టి నాకు అక్కడ కూపెన్ కోడ్స్ ఒక 2 ఫ్లాష్ అయ్యా. రెండిట్లో ఒకటి యూజ్ చేస్తే డిసెంబర్ మొత్తానికి 50% ఆఫ్ అని వచ్చింది. ఇది ఒరిజినల్గా అయితే 4000 రూపీస్ అండి. నేను ఆ కూపెన్ కోడ్ యూజ్ చేయడం వల్ల నాకు 2000 రూపీస్ పడింది అనమాట. సో 2000 రూపీస్కి హైడ్రాఫేషియల్ ఇంటికి వచ్చి సూపర్గా చేసి వెళ్ళారు. ఐఎమ్ కంప్లీట్లీ వర్త్. 4000కే నాకు వర్త్ అనిపించింది, అది 2000కి నాకు వచ్చిందంటే వర్త్ అనిపించింది అనమాట. కావాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఫస్ట్ టైం అయితే మీకు 2000కే వస్తుంది. అక్కడ కూపెన్ కోడ్ ఉంటుంది, అంటే వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. దాని తర్వాత ఎర్న్ అండ్ రెఫర్ అండ్ ఎర్న్ అని కూడా ఒక బ్లాగ్ చూసాను. అందులో నేను క్లిక్ చేస్తే నాకు కూడా కూపెన్ కోడ్ ఇచ్చారు. అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అది యూజ్ చేస్తే కూడా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుందట. చూడండి, నా కూపెన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందా, అక్కడ ఫ్లాష్ అండ్ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందా, మీరు చూసుకోండి. మీకు ఏది ఎక్కువ డిస్కౌంట్లో వస్తే ఆ డిస్కౌంట్తో మీరు హ్యాపీగా మీ ఫేషియల్ అన్నది చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. నా స్కిన్లోని మీకు ఎలాంటి రిజల్ట్ కనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అదనమాట ఈ రోజు వ్లాగ్. ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలిసినప్పుడు బాయ్ బాయ్.